బుచ్చయ్య చౌదరి గెలిచి విన్నింగ్ సర్టిఫికేట్ తీసుకొని బయటకు వచ్చి టీడీపీ కార్యకర్తల సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. బుచ్చయ్య చౌదరితో టీవీ9 ప్రతినిధి సత్య ఉన్నారు. సత్య, అంటే గెలుపు ప్రజలు ఇచ్చిన గెలుపా లేదంటే ఉమ్మడి కూటమికి ప్రజలు ఇచ్చారనుకోవచ్చు? ప్రజలు ఇచ్చిన తీర్పు. జగన్మోహన్ రెడ్డి అరాచక విధానాల మీద ప్రజలు ఇచ్చిన తీర్పు, బ్రహ్మాండమైన స్పందనతో ఇచ్చిన తీర్పు. భయం వదిలేరు. వారం 10 రోజులుగా భయం, ఎలక్షన్కి ముందు భయం వదిలేరు. ఈ దుర్మార్గ పాలన అంతం చేయాలనుకున్నారు, అంతం చేశారు. వాళ్ళ ఎందుకంటే రాష్ట్రం చిన్నాభిన్నమైపోయింది, ఉపాధి లేదు, భారం పెరిగిపోయింది, అన్ని వృత్తులు అన్ని ప్రాంతాల వాళ్ళు నష్టపోయారు, అన్ని జాతుల వారు అన్ని వృత్తుల వారు నష్టపోయారు. మాటలు కోటలు దాటిని చేత గడప దాటలేదు. అవినీతి మాత్రం పెద్దరిల్లిపోయింది. అవినీతి పరాకాష్ఠతో పాటు అరాచక విధానాలు, అధికార దుర్వినియోగం, వీటన్నిటి మీద కూడా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. మా వరకు మేము ముందే చెప్పాను, రాబోతున్న ప్రభంజనం మీ ఓటు వాళ్ళకు కూడా చెప్పాను, ఒక ప్రభంజనం రాబోతుంది. ఆ వేవులో కొట్టుకుపోతాడు తుఫాను, ప్రచండ తుఫాను రాబోతుంది. తుఫాన్లో జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోతాడను 151 సీట్లు ఇచ్చి 4 ఎమ్మెల్యేలను ఇస్తే 155 మంది దగ్గర పెట్టుకుని 20 ఎంపీలు పెట్టి ఏం సాధించావని? నీకు ఎందుకు ఇవ్వాలి? ఏ ఒక్క హామీ అన్నా నెరవేర్చావా? నొక్కుడు అన్నావు, బటన్ నొక్కుడుతో నువ్వు నొక్కేసావు. ఏ ఖాతాల్లో డబ్బులు పడలా. ఎవరైతే నిన్న ఆఖరి దాకా కూడా డ్రామాలు ఆడావు. ఆఖరి దాకా అమరావతి విశాఖపట్నంలో రాజధాని బిల్డింగ్లు చూడండి అన్నావు. ఎగ్జిట్ పోల్స్ కి సంబంధం లేకుండా ప్రజలు తీర్పు ఇచ్చారనుకోవచ్చా? ఎందుకంటే గోదావరి జిల్లాలో ఓవరాల్ గా మొత్తం క్లీన్ స్వీప్ తీసుకుని నేనైతే ఆశాభావంలో ఉన్నా. ఎగ్జిట్ తీర్పు కాదు, దానికి మించి తీర్పు వస్తాను. నేను బాబు గారితో మాట్లాడాను. బాబు గారు మేము మాట్లాడినప్పుడు నాకు వరకు నాకున్న అనుభవంలో, సుదీర్ఘ అనుభవంలో చూసాము, కింద గ్రౌండ్ లెవెల్లో చూసాము. వివిధ వృత్తుల వారు, వివిధ జాతుల వారిని అందరినీ మేము కలుస్తూ ఉన్నాం. వాళ్ళ భావన చెప్తున్నా, ఒక వేవ్ వస్తుంది. ఈ దుర్మార్గ పరిపాలన భావన. అన్నా క్యాంటీన్ మూసాడంటే ప్రజలకి, ఒక ప్రజావేదిక కూల్చాడంటే ప్రజలకి ఎలా ఉందో మీరు అర్థం చేసుకోండి. 3 రాజధానుల అంశం కూడా ప్రజలు బాగా చచ్చిపోయింది అనుకోవచ్చా? అంటే ఒకే రాజధానికి ప్రజలు కోరుకుని ఈ రకంగా మార్పు వచ్చింది అనుకోవచ్చు? 100% రాజధాని అమరావతి అని నిర్ణయించారు. పోలవరం పూర్తి కావాలనుకున్నారు, జలవనరులు సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు, సక్రమైన పరిపాలన రావాలనుకున్నారు, నిరుద్యోగం తొలగాలంటే ఉపాధి రావాలి, ఉద్యోగాలు రావాలి, పరిశ్రమలు రావాలని కోరుకున్నారు. అది చంద్రబాబు గారిలో సాధ్యమని పవన్ కళ్యాణ్ గారు విశ్లేషించి ఇద్దరు కలిసి నిర్ణయాలు చేశారు. ఊహించిన మెజారిటీ అంటారా? ప్రతి అభ్యర్థికి కూడా దాదాపు 40 నుంచి 50 నుంచి 60 మెజారిటీ వచ్చింది. ఊహించిన మెజారిటీ నేనైతే ఊహించాను. నేనైతే మొదటి నుంచి చెబుతున్నాను, మీరు నమ్మకపోవచ్చు, చాలామంది నమ్మారు. నేను చెప్పా 50 నుంచి 60,000 మెజారిటీ వస్తానని 64,090 మెజారిటీ వచ్చింది. నా అంచనాలు తప్పలే. ప్రజలకు ఎలాంటి హామీ ఇస్తారు? అంటే ఉమ్మడి కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతవరకు ఉంది విజయంలో అనుకోవచ్చు? తప్పకుండా ఆయన విజయంలో ఆయన పాత్ర ఉంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, ఆఖరికి మోడీ గారు కలిసి తీసిన సమిష్టి కృషితోటి విజయం. చంద్రబాబు గారు అయితే నిర్విరామంగా చేసిన కృషి ఫలితం, లోకేష్ గారు యువగళం ద్వారా చేసిన కృషి, పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర, ఇవన్నీ కూడా సమిష్టిగా అన్ని పార్టీని సమైక్యం చేసి కార్యకర్తలను సమీకరించి పనిచేయించడంలో సక్సెస్ అయ్యారు కనుకనే ఈ విజయం సాధ్యం. బుచ్చయ్య చౌదరి గారు ఇంటికే పరిమితం అయితే మంచిదని మాట్లాడిన నేతలకు మీరేం సమాధానం చెప్తారు? పాపం వాళ్ళ ఆశలు నెరవేరలే. నేనేం చేస్తాను, ఆశలు నెరవేరలే. 78 సంవత్సరాలు నాలాగా పరిగెత్తేవాడు, కృషి చేసేవాడు ఎవడన్నా ఉంటే మరి చూపించు. ఇవాళ నాకేం పర్లేదు, అసెంబ్లీలో బద్దలు చేయగలను, బయట బద్దలు చేయగలను. నాకు కావాల్సింది బద్దలు చేయటం కాదు, పని చేయటం, అభివృద్ధి చేయటం, సంక్షేమాన్ని అభివృద్ధిని ఆటగట్టి అందరికీ అందుబాటులో ఉండటం. నేను ఎప్పుడు 42 సంవత్సరాలుగా నీతి నియమాలతో కట్టుబడ్డాను, క్రమశిక్షణ కట్టుబడ్డాను. ఒకే పార్టీ, ఒకే సిద్ధాంతం, ఒకే సింబల్ మీద 10 సార్లు పోటీ చేశాను. రాజమండ్రి రూరల్ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చబోతున్నారు 100%. రేపు మళ్ళీ పుష్కరాలు రాబోతున్నాయి. పుష్కరాలకు కూడా రాజమండ్రి కేంద్రంగా అందరం కలిపి కృషి చేసి రాజమండ్రి నగరాభివృద్ధి కాదు, రాజమండ్రి రూరల్ మండలం కానీ, కడియం మండలంలో కూడా నర్సరీలు కానీ అన్నింటిని అభివృద్ధి చేస్తాం. పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, దానికి ఒక ప్రణాళిక వేస్తాం. చంద్రబాబు గారితో కూర్చొని, పవన్ కళ్యాణ్ గారితో కూర్చొని ఒక ఆలోచన చేసి. బుచ్చయ్య చౌదరి గారు మరోసారి కీలక పాత్ర పోషించబోతారా? మంత్రి పదవులు ఉండబోతారు అనుకోవచ్చు? అది నాకు తెలియదు. ఆశించడంలో తప్పు లేదు. ఈ వయసులో 7వసారి గెలిచినప్పుడు ఆశిస్తాం కదా, ఆశించకుండా ఉన్నామే. ఆశిస్తారు ఎవరైనా సరే, ఇస్తారా? నేనేమి అది ఒకవేళ ఇస్తారా లేదా అనేది చంద్రబాబు గారు, వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కూర్చొని నిర్ణయిస్తారు, కానీ నేను కాదు నిర్ణయించేది. ఆశించడంలో తప్పని నేను అనుకోను. ఎందుకంటే ఒక సీనియర్ మోస్ట్ లీడర్గా 42 సంవత్సరాలు పార్టీ జెండా మోసి కష్టాల్లో నష్టాల్లో ఒబ్బిడిగా నిలబడ్డాను కనుక ఆశించడం తప్పని నేను అనుకోవడంలో. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. ఏళ్లగా రాజకీయ జీవితం అనిపించిన నేను ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాను. మరోసారి ప్రజలకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా అంటే నిరుద్యోగం కానివచ్చు, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కానివచ్చు, అన్ని నెరవేర్చే దిశగా రాజమండ్రి